కొరకు మనకిచ్చిన సందేశాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ పుస్తకం 10వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. యెహోషువ పుస్తకం 10వ అధ్యాయం 6వ వాక్య భాగం. అందరూ నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. గిబియోనీలు, అందరూ గట్టిగా చెప్పాలి. గిబియోనీలు మన్యములో నివసించు అమోరీల రాజులు కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మల్ని రక్షింపమని గిల్గాలో దిగియున్న పాలెములో యెహోషువకు వర్తమానం పంపగా. ఆమేన్. అందరూ చప్పలు కొడుతూ సరే యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? రైట్. ఈరోజు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేయగా, అలాగే దైవికంగా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలోకి వచ్చిన ప్రేరేపణ గిబియోనీలు అనండి ఒకసారి మీ నోటితో. సో ఈరోజు సందేశం పేరు అది. గిబియోనీలు గురించిన ఒక సంపూర్ణ ఉపదేశాన్ని యేసు నామములో నా ప్రభు మీ అందరితో మాట్లాడి బలపరచునుగాక. వాక్యము చాలా ఉన్నతమైనది. వాక్యానికి అనేకమైన పేర్లు అద్దంతో పోల్చారు. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు లోపాలన్నీ కనబడతా ఉంటాయి. అలాగే దేవుని అనే వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మన లోపాలన్నీ దేవుడు వాక్యపు వెలుగులో దిద్ది సరిచేసి సంపూర్ణులుగా మారుస్తూ ఉంటాడు. ఇక్కడ గిబియోనీలు అనే ఒక ప్రాంత ప్రజలు యెహోషువ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము ఇక్కడ నివసిస్తూ ఉన్నాం, మా మీదకి దండెత్తి 5 రాజులు మా మీదకి దండెత్తి వచ్చారు, మాకు శక్తి చాలట్లేదు, కాబట్టి మా చెయ్యి నువ్వు విడిచిపెట్టొద్దు దైవజనుడా, మా యొద్దకు వచ్చి నువ్వు సహాయం చేయి అని ఒక దైవ సేవకుణ్ణి వాళ్ళందరూ కూడా, గిబియోను ప్రాంత వాసులందరూ కూడా రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, కొన్ని మాటలు ఇంట్రడక్షన్లో ఉపోద్ఘాతంగా మీకు తెలియచేస్తాను. గిబియోను అనేది ఒక ఎత్తైన ప్రాంతం. ఒక మాటలో చెప్పాలంటే గిబియోను అనే మాటకి అర్థం ఎత్తైన అని అర్థం. ఎత్తైన కొండ ప్రాంతం అది, ఉన్నత స్థలం అది. ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళందరినీ గిబియోనీలు అంటారు. మనం అంతా కోనసీమ ప్రాంత ప్రజలం కాబట్టి మనలందరినీ ఏమని పిలుస్తాం? కోనసీమ. మన లాంగ్వేజే అర్థమైపోతుంది. ఏ ఏరియాకి వెళ్ళిపోయినా మనకి ఉన్న గౌరవం ఏంటంటే, బాగున్నారండి, తిన్నారండి, ఏం కూరండి, వచ్చారండి, కూర్చున్నారండి, అన్నిటికి కలిపేసుకుంటూ ఉంటాం మనం కదా. అట్లాగే ఏరియాని బట్టి ఆ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటాం. రాయలసీమ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, గుంటూరు లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. ప్రాంతాలకు వెళ్ళే కొలది భాషలు మారిపోతుంటే పద్ధతి మారిపోద్ది, ప్రజల నడవడిక కూడా మారిపోతుంటుంది. సో గిబియోన్ అనేది ఎత్తైన చోటు, కొండ ప్రాంతం. సో ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళని గిబియోనీలని పిలుస్తూ ఉండేవారు. కొంచెం ఈ సబ్జెక్ట్ మీకు అర్థం అవటం కొరకు కొన్ని మాటలు మీకు తెలియచేయటానికి ఇష్టపడతాను. ఇది ఒక ప్రాంతం, ఒక పట్టణం. ఒక మాటలో చెప్పుకోవాలంటే హాయి అనే ఒక పట్టణం, అది చిన్న పట్టణం అయితే, ఈ గిబియోన్ అనేది ఎత్తైన ప్రాంతం కదా, చాలా పెద్ద పట్టణం, ఒక రాజధాని. బైబిల్లో మీరు ఈ అధ్యాయంలో చదివితే గిబియోను ఒక రాజధానిగా కేంద్రీకృతం చేయబడినట్లుగా వాక్యంలో చూస్తాం. ఇప్పుడు మన ప్రాంతానికి ఆంధ్రాకు ఒక రాజధాని ఉన్నట్లు, తెలంగాణ ప్రాంతానికి ఒక రాజధాని ఉన్నట్లు, సో ఈ యొక్క పట్టణం ప్రత్యేకంగా అన్ని ప్రాంతాలకి ఒక రాజధానిగా పిలువబడుతున్న ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో అనేకులు నివసిస్తూ ఉన్నారు.
హాయి కంటే చాలా గొప్ప పట్టణం ఇది. ఇంకా మీకు చెప్పుకోవాలంటే యెరూషలేముకి 6 మైళ్ళ దూరంలో ఈ ప్రాంతం ఉంది. యెరూషలేము ప్రాంతం అంటే యేసుక్రీస్తు సంచరించిన ప్రదేశాలు. ఆ ప్రాంతానికి దగ్గరలో 6 మైళ్ళ దూరంలో ఉన్నట్లుగా బైబిల్ నిఘంటువులో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతూ వచ్చింది. సరే, ఈ వాక్యానికి మీకు ఆత్మీయంగా కొన్ని మాటలు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. సరే, ఇక్కడ గిబియోనీలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంటే వాళ్ళ దగ్గర 5 రాజులు, వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించబడుతూ వచ్చింది. అమోరీలని, యెరూషలేము రాజని, హెబ్రోను రాజని, లాకీషు రాజని, ఇట్లాగా 5 రాజులు వాళ్ళ మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు గిబియోనీలకి. అప్పుడు దైవ సేవకుని సంప్రదించడం మొదలుపెట్టారు. వాళ్ళు యెహోషువ దగ్గరికి వచ్చి, నీవు మా చెయ్యి విడిచిపెట్టకూడదు దైవజనుడా, నువ్వు మాకు ఖచ్చితంగా సహాయం చేయాలి. యెహోషువ వాళ్ళ గురించి చెప్తాడు, భయపడొద్దు, దేవుడు శత్రువుల్ని మీ చేతికి అప్పగించబోతున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. 5 రాజులు కూడా మీ కాళ్ళ క్రిందే ఉంటారు, భయపడొద్దు, జడియవద్దు అని వాళ్ళని ధైర్యపరిచి ఓ చక్కని మాట వారికి తెలియపరిచినట్లు ఆశ్చర్యకరంగా యెహోషువ అనే దైవజనుడు ఆ సందర్భంలో వాళ్ళని బలపరిచినట్లుగా వాక్యంలో ఈ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే సొలొమోను కూడా చిన్న వయసులోనే రాజు అయినప్పుడు తనకి ఇంత గొప్ప ప్రజల్ని పరిపాలన చేయడానికి శక్తి సామర్థ్యతలు సరిపోలేనప్పుడు గిబియోను అని ఎత్తైన స్థలానికి వెళ్ళి దేవుణ్ణి అడిగినప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షమై, నీలాంటి రాజు ఇక్కడ పుట్టడు, నీకు చక్కని జ్ఞానం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, దీర్ఘాయునిస్తానని చెప్పిన సందర్భాలు కూడా ఈ గిబియోను అని ఎత్తైన స్థలంలో కూడా ఆయనకి ప్రత్యక్షమైన సందర్భాలు మనం వాక్యంలో చూస్తాం. చూడండి, కొన్ని ప్రాంతాలకి కొన్ని పరిస్థితులు ప్రభావితం కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం, పలానా స్పాట్లో ఇలా జరిగిందండి, ఆ ప్లేస్లోనే ఇలా జరిగింది, అక్కడే ఇలా జరిగిందని ఆ చోటు మనకు గుర్తుండిపోతూ ఉంటుంది. సో గిబియోన్ అనే స్థలంలో సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై ఆయనకి చక్కని జ్ఞానం ఇచ్చిన సందర్భాలు కూడా మనం వాక్య లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అయితే విచారణ కలిగించే విషయం ఏమిటంటే, ఈ గిబియోనీలు 5 రాజులు దండెత్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చి సహాయాన్ని కోరుకుంటే, సూర్యుడా గిబియోన్లో నిలిచిపోమంటే ఒకరోజు సూర్యుడు నిలిచిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇన్ని అద్భుతమైన కార్యాలు గిబియోనీలకి దేవుడు చేసుకుంటూ వచ్చాడు కదా. అయితే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే ఇంట్రడక్షన్లో అంతా కూడా మైనస్గా చెప్తాను. ఏబిసిడి అని ఒక 4 మాటలు చెప్తాను. ఈ గిబియోనీలు గురించి మన వాక్యంలో చదువుకుంటూ వెళితే యెహోషువ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? అయ్యా, మేము రాయబారులము, చాలా దూరం నుండి మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. వేషం వేసుకున్న వాళ్ళు చెప్పండి, మాట్లాడాలి. వేషం వేసుకుని వాళ్ళు వాస్తవంగా రాయబారులు కాదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 9వ అధ్యాయం అంతా చదువుకోండి. వేషం వేసుకుని మేము రాయబారులమని, చాలా దూరం నుంచి వచ్చామని యెహోషువతో మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు. ప్రస్తుత కాలంలో కూడా క్రైస్తవ్యం, భక్తి అనేది ఒక వేషం. ప్రస్తుత కాలాన్ని మనం చూస్తూ ఉంటుంటే ఎక్కువగా వేషధారణ ఎక్కువైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. భక్తికి సంబంధించిన ఆ క్వాలిటీస్ అనేవి విశ్వాసుల్లో, ఆత్మీయుల్లో చూడలేకపోతున్నాం. చాలా చోట్ల, ఒక ప్రాంతం అనే కాదు కానీ అనేక సంఘాల్లో ఎక్కువ శాతం
వేషధారణ ఎక్కువైపోతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. వీళ్ళలో మనం మైనస్గా కొంచెం మనం ఆలోచిస్తే మీకు రిఫరెన్స్తో కూడా చెప్తా. యెహోషువ 9వ అధ్యాయం 3-4 వచనాలు నోట్ చేసుకోండి, చదవక్కర్లేదు. కానీ వాళ్ళు వేషం వేసుకుని రాయిబారులుగా మేము చాలా దూరం నుంచి వచ్చామని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ప్రస్తుత కాలంలో కూడా చాలామంది భక్తి అనే ముసుగులో ఉండి వాళ్ళ పైకి భక్తిగా కనబడుతున్నారు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేని వాళ్ళుగా ఉంటున్నారు. ఈ ఆల్ నీడ్ ప్రేయర్లో ఒకేలా వేషధారణ భక్తి మీరు చేస్తూ ఉంటే యేసు నామములో రూపాంతరము మీరు చెందుదురుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. వేషధారణ దేవుడికి నచ్చింది ఏంటంటే, వేషధారణ దేవుడికి నచ్చదు. మనసులో ఒకలాగా పైకోలాగా మన భక్తిని ఎప్పుడు చేయకూడదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మరొకలాగా మన భక్తి ఉండకూడదు. ఇంకా చెప్పుకోవాలంటే ఇంటి దగ్గర ఒకలాగా, స్కూల్కి వెళ్ళినప్పుడు మరొకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకోలాగా, ఈ విధంగా మన భక్తిని మార్చుకునేటట్లుగా మన జీవితాలు ఉండకూడదు. ఆ మధ్యకాలంలో నేను మీకు చాలా సందర్భాలు గుర్తు చేసుకుంటూ వచ్చాను. ఒకసారి ఊసరు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అది ఒక ఆయన స్టేటస్ పెట్టుకుంటే నేను అలా స్క్రీన్ షాట్ లాగాను. దేవుడికి స్తోత్రం. ఊసరు వెళ్ళేంటి, ఆత్మహత్య చేసుకోవటం వెంటనే వివరాల్లోకి వెళితే, అసలు ఊసరు వెళ్ళంటే నేనే రంగులు మార్చే రకం, అలాంటిది మనుషుల్ని చూసినప్పుడు నాకన్నా మించిపోయారా బాబు వీళ్ళు అనుకుని రంగులు మార్చేసుకుంటుంటే ఇంకెందుకని ఆత్మహత్య చేసుకోవాలనిపించిందంట ఊసరవెల్లికి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక కుటుంబ యజమానిగా మీరు చేస్తున్న భక్తి మీ పిల్లల మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. సో మీ భక్తి జెన్యూన్గా ఉంటే మీ పిల్లలు కూడా అంత జెన్యూన్గా తయారవుతారు, ఏ సందేహం లేదు. కనుక మీ ఆత్మీయ జీవితంలో వేషధారణ అనే దానికి ఎక్కడ చోటు ఇవ్వకండి. దైవికమైన భక్తి విషయాల్లో శక్తి కలిగిన వారిగా భక్తి చేయటానికి తీర్మానించుకోండి. ప్రభు మీ మీద కృప చూపునుగాక. బి, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు వాళ్ళు ప్రయాణమే వచ్చినప్పుడు పాతగా చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని వచ్చారు, పాత ద్రాక్ష తిత్తులు తీసుకుని వచ్చారు, పాత చెప్పులు తీసుకుని వచ్చారు, భక్ష్యములు తినే ఆహార పదార్థాలు కూడా చచ్చిపడిపోయి ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వేడివేడిగా ఉన్నాయి అంటున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రారంభం చెప్పాను కదా, వీళ్ళ గురించి మైనస్గా చెప్తాను ప్రారంభం అంతా. ఈరోజు ఒక సేవకునిగా నేను మీతో చెప్తున్నాను. సో మీరు మీ ఆత్మీయ జీవితంలో భార్య భర్తల బంధం చాలా గొప్పది, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం. సో ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవటానికి మరొక చోట అబద్ధం ఆడి, మరలా అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి మరొక, ఈ విధంగా మొత్తం మంచినీళ్ళు తాగినట్లుగా అబద్ధాలు అలవాటు అయిపోతూ ఉంటాయి. వీళ్ళు వేసుకుని వచ్చిన వస్త్రాలు పాతవే, చినిగిపోయినవే, చెప్పులు కూడా పాతవే, తీసుకొచ్చిన ఆహారం కూడా ముక్కలు అయిపోయి ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యెహోషువ అడుగుతూ ఉంటుంటే, అయ్య బాబాయ్ వేడివేడిగా ఉన్నాయండి, కొత్తగా ఉన్నాయండి బాబు, ఇప్పుడేనండి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ మధ్యకాలంలో ఎవరో ఒక తల్లి, పుష్ప అనే ఒక తల్లి చనిపోయారు, పెద్ద ఆవిడ. సరే సంఘం తరపున మనం ఎప్పుడైనా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు దగ్గరగా ఉంటే వెళ్ళి పలకరించి, అంతకు అవకాశం ఉంటే మందిరం దగ్గర నుంచే భోజనాలు పంపిస్తూ ఉంటాం. ఆ రోజు నాకు అవకాశం లేదు, ఎక్కడో మీటింగ్కి వెళ్ళాం, గబగబా ఆ బరియల్ కార్యక్రమం కూడా వెళ్ళే అవకాశం లేదు నాకు. సరే అని వెళ్ళి పలకరిద్దామని చెప్తే అక్కడన్నారు, వెళ్ళటం కాదు పాపం, వాళ్ళకి ఎవరు
చూసారు లేదు తెలియదులే, వెళ్ళి ఆహార పదార్థాలు పంపిస్తే బాగుంటుందిలే అని. సరే నేను, అక్క, నాతో పాటు బ్రదర్స్ అందరూ సరే ఎలా వెళ్తున్నాం కదా కార్ డిక్కీలో పట్టుకుని వెళ్ళిపోదాంలే అని అనుకుని ఎక్కడో క్యాటరింగ్ అడావిడిగా క్యాటరింగ్ ఇచ్చారు. బాబు అయిపోయిందా అంటే అవ్వలేదండి అన్నారు. సరే మేము అదే రూట్ వస్తాం పట్టుకెళ్ళిపోతూ ఉండాలని జస్ట్ అలా ఆగి వెళ్ళి చూస్తే మా కళ్ళ ముందే, దేవుడికి స్తోత్రం చెప్పండి, అన్యోళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి, ప్రత్యక్ష సాక్షి, మా కళ్ళ ముందే. అది సేమియా క్యాన్సర్ ఏదో అనుకుంటానండి, బూజ్ పట్టేసిపోయి ఉంది అక్కడ ఫ్రిడ్జ్లో, మా కళ్ళ ముందే తీసి వేడి చేస్తున్నాడు. చికెన్ కర్రీ బాగా బూజ్ పట్టేసి ఉందండి బాబా, అది ఎన్ని రోజులు అయిపోయిందో మనకు తెలియదు, మా కళ్ళ ముందు వేడి చేస్తున్నాడు. ఏంటంటే ఏమండి ఇది ఫ్రెష్ అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు అనే మాటలు ఎలా ఉన్నాయంటే, సరే నేను అప్పుడు అనుకున్నాను జీవితంలో ఎవరికైనా భోజనం పెట్టాలంటే క్యాటరింగ్ మాత్రం మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి అమ్మా, మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి అమ్మా. ఇంతమంది మంచోళ్ళు అంటే చేతులు ఊపుతూ సరే అలా చెప్పచ్చు కదా. అంటే అందరు అట్లా ఉంటారని కాదు, జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు తీసుకొచ్చిన వస్త్రాలు మాసిపోయినవి, చెప్పులు అరిగిపోయినవి, అంత ఆ 9వ అధ్యాయం అంతా చదువుతుండే అన్నీ. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, వేడివేడి వేడివేడి పకోడి, వేడివేడి ఫ్రెష్ అంటున్నారు. అంటే వాళ్ళలో మైనస్గా ఆలోచిస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, మీ కుటుంబంలో ఒక తండ్రిగా నువ్వు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే నీ పిల్లలు కూడా అలవాటైపోతుంది అవి. ఒక తల్లిగా నువ్వు అలా ఉంటే నీ పిల్లలు కూడా అది అలవాటైపోతుంది. ఈ రాత్రి దైవ సేవకులుగా మీతో మాట్లాడుతున్నాను, అబద్ధానికి దూరంగా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. మీరు దానికి రిఫరెన్సు 9వ అధ్యాయం 6వ వచనము అండ్ 13వ వచనం కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. అబద్ధాలు ఆడారు అంటానికి ఆ రిఫరెన్స్ ఆ యెహోషువ పుస్తకంలోనే ఆ మాటలు కనపడుతూ ఉంటాయి. ఓకే, మోసం చేశారంట. ఏం చేశారు చెప్పండి, వాళ్ళు మోసం చేశారు. యెహోషువను నిజంగానే నిబంధన చేయండి, మేము రాయబారులము అని చెప్పి యెహోషువను బలవంతం చేసి మాతో నిబంధన చేయండి అయ్యా అని యెహోషువనే ఒక సేవకుడినే వాళ్ళు మోసం చేశారట. కొంచెం మనం డెప్త్గా ఆలోచిస్తే యెహోషువ ఎంత జెన్యున్గా ఉన్నాడంటే వాళ్ళ దగ్గరికి ఈయనే వెళ్ళి సమాధాన పడుతూ ఉన్నాడు. వీళ్ళు బ్రతకాలని ఆశపడుతూ వాళ్ళతో నిబంధన చేస్తూ ఉన్నాడు. ఒక సేవకుడు హృదయ వాంఛ ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. కానీ వాళ్ళు కొంచెం కూడా ఆలోచించకుండా యెహోషువను మోసం చేసినట్లుగా 9వ అధ్యాయంలోనే 22, 23 వచనాల్లో మీకు కనబడుతుంది. ఈరోజు ఒక సేవకుడిగా మీతో చెప్తున్నాను, మీ కుటుంబంలో ఈరోజు యవనస్తుల గురించి ఎక్కువగా తల్లిదండ్రుల గుండె కోతగా ఉంది. చాలామంది యవనస్తులే కాదు, తల్లిదండ్రుల్ని మోసం చేసే యవనస్తులు కొందరైతే, భార్యను మోసం చేసే భర్తలు, భర్తని మోసం చేసే భార్యలు, ఆ తర్వాత ఇంటోళ్ళని మోసం చేసేవాళ్ళు కొందరు, అయిన వాళ్ళని కాని వాళ్ళని, ఈ విధంగా అనేకులు సమాజంలో చలామణి అయిపోతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. నేనంటాను మోసం ఎప్పుడు కూడా మంచిది కాదు. వాక్యం అంటుంది, మనుష్యుడా దేవుడు వెక్కిరించబడడు, నువ్వేం విత్తుతావో అది కొయ్యాలంటాడు. అందుకని మోసాన్ని మనం ఎప్పుడు కూడా పాతిపెట్టేసి ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకుంటే మన జీవితాలు ఎప్పుడు దీవెనకరంగా నిలిచి ఉండునుగాక. ప్రస్తుతం మనం చూస్తూ ఉంటుంటే అంత కల్తీ అయిపోతుంది. పాల ప్యాకెట్లు కల్తీ, రైస్ కల్తీ, అన్నీ మోసాలే. సో ఇప్పుడు భక్తి కూడా, ఆత్మీయ జీవితం కూడా మోసకరంగా మారిపోతూ ఉంది. కానీ అది ఎప్పటికీ మంచిది కాదు. దేవుడు మీ హృదయ అంతరంగాన్ని పరిశీలించే దేవుడు సంపూర్ణ సిద్ధిలోనికి తీసుకొచ్చునుగాక. శాపగ్రస్తులు 9:23 ఇన్ని చేసినందుకు యెహోషువ వాళ్ళు అంటారు, మీరు శాపం తెచ్చుకున్నారు తెలుసా అని యెహోషువ వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. సో ఇన్ని మైనస్ క్వాలిటీస్ ఉన్న వీళ్ళని యెహోషువ ఎలా సహాయం చేయగలిగాడు? 5 రాజులు వీళ్ళ మీదకి వస్తే
యెహోషువ వాళ్ళకి ఎలాగ హెల్ప్ చేయగలిగాడు అంటే, ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి, అసలు గిబియోనీలు అనేవాళ్ళు ఏం చేశారో వాక్యాన్ని వివరిస్తాను. ఇంత వేషం వేసుకుని అబద్ధాలాడి మోసం చేసి శాపం తెచ్చుకున్న ఈ గిబియోనీల్ని అసలు యెహోషువ ఎలా సహాయం చేయగలిగాడు వాళ్ళకి? అదొక ప్రశ్న అయితే, ఇంకొక ఆలోచింపచేసే విషయం, సౌలు కాలంలో సౌలు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా ఉన్నప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఈ గిబియోనీల్ని హతం చేస్తూ ఉంటాడు, చంపిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే యెహోషువ అందరికీ స్వాస్థ్యాలు పంచిపెట్టినట్లుగా వీళ్ళకు కూడా స్వాస్థ్యాలు పంచిపెడతా ఉంటుంటే, ఆ గిబియోనీల నివాస స్థలాలు మాకు కావాలని సౌలే కబ్జా చేయాలని, వాళ్ళ నివాస స్థలాన్ని సౌలు తీసేసుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసి గిబియోనుల్ని చంపేస్తూ ఉంటాడు. ఆ సమయంలో దేశంలో కరువు వస్తుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం 10 రోజులు, ఒకేలా లాక్డౌన్ లాగా 1 year కూడా కాదు, ఇంచుమించు 3 సంవత్సరాలు దేశమంతా కరువు విలేతాండం చేస్తూ ఉంది. అప్పుడు దావీదు రాజయ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ గిబియోనుల పరిస్థితి చూసి, ఈ కరువులో వీళ్ళు భయంకరంగా బాధపడతా ఉన్నారని చూసి గమనించి ఏం చేస్తారంటే, గిబియోనుల దగ్గరికి స్వయంగా దావీదు రాజే వచ్చి, ఇదిగో మీకు వెండి కావాలా, బంగారం కావాలా, ఏది కావాలో కోరుకోండి, నేను దాన్ని చేయబోతున్నాను అని దావీదు వాళ్ళకి అభయం ఇచ్చాడు. ఒకసారి ఆ మాట చదువుదామా? సమూయేలు 2వ పుస్తకం 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చూడండి. సమూయేలు 2వ పుస్తకం 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా? గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తం ప్రాయశ్చిత్తము కలగటానికై వెండి బంగారులే గాని, వెండి కావాలా, బంగారం కావాలా, ఇశ్రాయేల్లో ఎవరినైనా చంపాలా, మేము కోరుట లేదని, ఏది కావాలి మీరు అడగండి. అంతట దావీదు ఆ మాట చేసుకోండి, మీరేమి కోరుదురో దాన్ని నేను మీకు చేయుదును. అందరు ఈ మాట నాతో చెప్పండి. గిబియోనీలు, అందరు గట్టిగా చెప్పాలా, కొంచెం గట్టిగా. గిబియోనీలు మీరేమి కోరుకుంటారో దానిని నేను చేసేదను. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీరు ఏం కోరుకుంటున్నారో నా దేవుడు అది చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేనండి. మీరు ఏం కోరుకుంటారో దాన్ని నేను చేస్తాను. ఆ రోజు దావీదు రాజుగా ఉన్నాడు, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుగా ఉండి నీతో చెప్తున్నాడు, గిబియోనీలారా మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం కోరుకుంటున్నారో నేను దాన్ని చేస్తాను. నా ప్రశ్న, నా ఆలోచనలు ఇలా ఉన్నాయి. వీళ్ళు ఎంత మోసం చేశారు కదా ప్రభువా, వీళ్ళు అబద్ధాలు ఆడారు కదా, మోసాలు చేశారు కదా, శాపం తెచ్చుకున్నారు కదా. ఓ పక్కన యెహోషువ దైవజనుడు వీళ్ళకి సహాయం చేశాడు, దావీదు రాజేమో వీళ్ళకి ఏది కావాలంటే అది కోరినట్లుగా చేస్తానంటున్నాడు. ఇంతకీ ఈ గిబియోనీలు ఏం చేశారు? ఏది చేస్తే వాళ్ళు కోరుకున్నట్లుగా దావీదు చేయగలిగాడు అనే ఆలోచన కలిగి ఈ రాత్రి ఈ మాటలు మీరు వినగలిగితే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడునుగాక, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరచునుగాక, మీ కోరిక సిద్ధింపచేసి మీ ఆలోచనలు సఫలపరచునుగాక. ఒకప్పుడు దేవుని తెలియక ముందు ఒకవేళ మీ ఆత్మీయ జీవితం ప్రారంభంలో గిబియోనులు ఉన్నట్లుగా ఉన్నారేమో, అబద్ధాలు ఆడుతూ వేషం వేసుకుంటా మోసాలు చేస్తూ శాపం తెచ్చుకున్నారేమో తెలియదు. ఒకవేళ తెలుసు కూడా ఇలాంటి అవిధేయతల్లో మీరు పడ్డారేమో నాకు తెలియదు.
మీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఈరోజు దావీదు రాజు చెప్తున్నాడు, గిబియోనీలారా మీరు ఏం కోరుకుంటారో అది నేను మీకు చేయబోతున్నాను. ఆమేనానండి. వాళ్ళు గిబియోనులు ఏం కోరుకున్నారంటే, సౌలు మా యొక్క గిబియోనులందరినీ హతం చేశారు కనుక ఇదిగో సౌలు కుటుంబంలోంచి ఒక 7 మాకు కావాలి, 7 అప్పగించండి అని దావీదు రాజుని కోరుకుంటే 7 దావీదు అప్పగిస్తాడు. ఈ 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తుగా ఉంది. దీనికి ఆత్మీయంగా కూడా చెప్తాను. అప్పుడు ఆ 7 కూడా ఈ గిబియోనీలు చంపేసి ఉరి తీసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఈ 7 వాళ్ళు ఎందుకు కోరుకున్నారు అంటే దీనికి కూడా ఆత్మీయంగా కొన్ని మాటలు చెప్తాను. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వాక్యాలు చదవగా విందాం. యెహోవాకు అసహ్యములైనవి యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు 7 కూడా ఆయనకి హేయమైనవి కలవు. అవేవనగా అవేంటో తెలుసా? అహంకార దృష్టియు, అహంకారము. యేసు నామములో చచ్చిపోనుగాక. ఆమేననరా? గిబియోనీలు చంపేశారు కదా 7 ఇక్కడ ఉన్నారు ఆత్మీయంగా. అహంకారం, కళ్ళలాడు ఒకసారి అహంకారం అనండి. ఏ కారం ఇది? ఉప్పుగారం కాదు, ఉపకారం కాదు, మమకారం కాదు, అహంకారం. అహంకారం అంటే అది లోపల ఉంటుంది, బయటికి కనబడదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. చూడు, వందనాలు, ప్రైజ్ లార్డ్. నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పినా ఆయన ప్రైజ్ లార్డ్ చెప్పడు. అహంకారం. ఏమండి, మనం ఏం పట్టుకెళ్తాం చెప్పండి? మీ పక్క వాళ్ళకి ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. అబ్బాయి ఎంత సంతోషంగా ఉన్నారో, కల వచ్చేసింది మీకు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అహంకారం చచ్చిపోవునుగాక. 7 చంపేశారు కదా వాళ్ళు. ఆ 7 ఇక్కడ ఉన్నారు. ఆత్మీయంగా మాట్లాడుకోవాలంటే అహంకారం చనిపోవాలి. కళ్ళలాడు నాలుకయు. అమ్మో, ఇది చాలా ప్రమాదం. మొత్తం చిన్న నిప్పు పెద్ద అగ్ని ఆ అడవిని తగలబెడేస్తుందంట. అసలు అగ్ని లేకుండా తగలబెట్టద్దంట. నాలుక అగ్నియే అన్నాడు. కాబట్టి మీ నాలుక ముందు చచ్చిపోవాలండి. అనవసరంగా మాట్లాడకూడదు, వ్యర్థంగా మాట్లాడకూడదు, అవసరం లేనిది అసలు మాట్లాడకూడదు. కల్లాలాడే నాలుక చనిపోనుగాక. మీ నోట జీవవాక్యమే ప్రక్షాళనమగునుగాక. తర్వాత 1, 2, 3 నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధుల్ని చంపే చేతులు. అయ్య బాబోయ్, యెజబెల్ చేసిన పని ఏంటి చెప్పండి మీరు? నాబోతు ఏం చేశాడండి? ఏ అపరాధం లేకుండా చంపించేసింది. ఇది దూరమవునుగాక. తర్వాత 4 దురాలోచన చేసే హృదయం. అమ్నోనండి, సొంత చెల్లే కదండి. వాడికి ఆ మనసు ఎలా వచ్చింది? దురాలోచన. చనిపోనుగాక. 5 కీడు చేసే తానికి పరిగెత్తే పాదాలు. తొలగిపోనుగాక. తర్వాత లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. అననీయ సపీరా తొలగిపోనుగాక. తర్వాత అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. జగడాలు పుట్టించే మనసు తొలగిపోనుగాక. హల్లెలూయా చెప్పండి. ఈ 7 ఆత్మీయ అనుభవాలకి సాదృశ్యంగా మీకు చెప్పాను. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తాను. ఒక మాటలో చెప్తాను. ఇంతవరకు చెప్పిన మాటలన్నీ ఒకసారి గుర్తు చేస్తాను. గిబియోనీలు మీదకి 5 రాజులు దండెత్తొస్తే యెహోషువను సహాయం అడిగితే ఖచ్చితంగా సహాయం చేశాడు. గిబియోనీలు ఏమైనా మంచిగా పనులు చేశారంటే మోసం చేసిన వాళ్ళుగా ఉన్నారు, రకరకాలుగా అబద్ధాలు ఆడేవాళ్ళకి ఇలా ఉన్నారు. వీళ్ళు శాపం తెచ్చుకున్నవారు. ఓ పక్కనేమో దావీదు రాజు, మీరు ఏం కోరుకుంటారో మీకు కోరుకున్నట్లుగా చేస్తానంటాడు. ఇంతకీ ఈ గిబియోనీలు ఏం చేశారు? ఏం చేస్తే వీళ్ళకి ఇలాంటి అద్భుతమైన ఓ పక్కన సహాయము, ఓ పక్కన వాళ్ళు కోరుకున్నంత చేశాడు?
ఈ ఆల్ నైట్ ప్రేయర్లో 6 నెలలు గడిచిపోయింది. ఈ 7వ నెల, ఇక మధ్య నెలలో మనం ఉన్నాం. ఈ మిగిలిన 6 నెలలు కూడా దాచి ఉంచిన మేలు మీరు అందరూ పొందుదురుగాక. యేసు నామములో కృప విస్తరించునుగాక. ఓకే, ఆశీర్వాదానికి కారకులుగా మీరు మార్చబడుదురుగాక. మనందరికి వచ్చిన ఈ కీర్తన పాడుకుంటూ అప్పుడు సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం. డి మైనర్ వెస్ట్రన్లో. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వారి త్యాగం అంకిత భావం కలుగ చేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగం కురిపించినావు. అక్షయుడాని కల్వారి త్యాగం అంకిత భావం కలుగ చేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడన నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడన నా హృదయ విద్వాంసుడా. నా కోరిక ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుకుందాం. కొట్టాలి చప్పట్లు. ఈ రాత్రి నీ కోరిక సిద్ధింప చేయబోతున్నాడు దేవుడు. నీ ఆలోచన సఫలపరచబోతున్నాడు. విశ్వాసవరం తోడయున్నది వాగ్దాన బలం. ధైర్యపరచి నడుపుచున్న విజయ శిఖరపు దిశగా. నాలో ఉన్నది విశ్వాసవరం తోడయున్నది వాగ్దాన బలం. ధైర్యపరచి నడుపుచున్న విజయ శిఖరపు దిశగా. ఆర్పచాలని నీ ప్రేమతో ఆత్మదీపము వెలిగించి, దీన మనసు నాకు నేర్పిన సాత్వికుడా. నా హృదయము చప్పట్లు కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో పాడన నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో పొంగెనే కృతజ్ఞతా సంద్రమే.
కోరిక ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన జ్ఞాపన నిత్య మహిమలో నిలవాలి. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? వెరీ గుడ్. ఈ గిబియోనీలు ఏం చేశారు? కరువు ఆగిపోయింది. అలాగే వారు కోరుకున్నట్లుగా దేవుడు చేయటానికి గల కారణాలు ఏంటో బైబిల్లోంచి ఒక 5 సందర్భాలు మీకు త్వరగా చెప్పేసి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ముందుకు కొనసాగించాలని నేను ఆశపడతా ఉన్నాను. చదువుదామా? మొదటి మాట, గిబియోనీలు. మీరు ప్రశ్న నోట్ చేసుకోండి. గిబియోనీలు ఏం చేశారు అని ఆలోచన మీకు వస్తే ఒక 5 సందర్భాలు మీకు జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. చదవండి. మొదటి మాట, యెహోషువ పుస్తకం 9వ అధ్యాయం 26, 27 వాక్యాలు చదవగా విందాం. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతిలో నుండి విడిపించెను. అయితే సమాజం కొరకును యెహోవా ఏర్పరచుకొని చోటు నుండి బలిపీఠము కొరకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమున వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయవారై ఉన్నారు. చాలు. మొదటి అనుభవం, గిబియోనీలు చేసిన పనేంటి అనంటే, మొదటి మాట, బలిపీఠం దగ్గర పరిచర్య చేశారు అనండి. ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా మాట్లాడాలి. బలిపీఠం దగ్గర, అందరూ నాతో చెప్పండి, బలిపీఠం దగ్గర పరిచర్య చేశారు. చూడండి వీళ్ళ పరిస్థితి. ఒకప్పుడు స్థితి వేరు. ఒకప్పుడు మోసం చేశారు, ఒకప్పుడు అబద్ధాలు ఆడారు, ఒకప్పుడు శాపాన్ని తెచ్చుకున్నారు, ఒకప్పుడు వేషధారులుగా ఉన్నారు. కానీ దావీదు రాజు వారి కొరకు అడుగుతున్నాడు, మీరు కోరికింది ఏంటి? అలా చేస్తాను మీకు. అద్భుతం. వాళ్ళు చేసిన పనుల గురించి వాక్యం చదువుతూ ఉంటే బలిపీఠం దగ్గర వాళ్ళు పరిచర్య చేశారు. యెహోషువ అంటాడు, మీరు ఇలాంటి పనులు చేశారు కదా, మీకు శాపం ఖచ్చితంగా వస్తుంది అని అంటే, వాళ్ళు ఎంత రిక్వెస్ట్గా అడుగుతున్నారంటే, అయ్యా మేము నీ వశంలో ఉన్నాం, మీరు ఏం చేసుకుంటారో మమ్మల్ని చేసుకోండి. మేము తెలిసి చేసామో తెలియక చేసామో అవిధేయత మాలో ఉంది, ఒప్పుకుంటున్నాం అని పశ్చాత్తాప హృదయంతో యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువ వాళ్ళకి చెప్తా ఉంటాడు, వాళ్ళని ఇక చంపకుండా బలిపీఠం దగ్గర పరిచర్య చేయటం కోసం గిబియోనుల్ని నియమించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి దైవ సన్నిధిలో కూర్చున్న మీ అందరికీ మీరు కోరినట్లుగా, గిబియోనీలు కోరుకున్నట్లుగా దావీదు చేసినట్లు, పరమ దావీదుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు, దావీదు కుమారుడుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కోరినట్లుగా, అది వ్యాపారమా, ఉద్యోగమా, చదువా, వివాహమా, సంతానమా, మీరు కోరుకున్నట్లుగా ప్రభు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అలా చేయాలంటే బలిపీఠం దగ్గర పరిచర్య చేసిన గిబియోనుల వంటి మనస్తత్వం యేసు నామములో దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, బలిపీఠం గురించి మనం చదువుతూ ఉంటే బైబిల్ గ్రంథంలో 3 రకాల బలిపీఠాల గురించి ప్రస్తావన మనకు కనపడుతుంది. బలిపీఠం అనే ప్రస్తావన మనకు వస్తే ప్రత్యక్షపు గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణం దగ్గర ఎంట్రన్స్లోనే బలిపీఠం ఉంటుంది, ఇత్తడి గంగాళం కూడా ఉంటుంది. బలిపీఠం గురించి బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే మంటితో తయారు చేసిన బలిపీఠాలు ఉన్నాయి, మంటి బలిపీఠం అని చెప్పారు. రాళ్లతో కట్టిన బలిపీఠాలు ఉన్నాయి, రాళ్ల బలిపీఠం అని చెప్పారు. తుమ్మకరతో చేయబడిన బలిపీఠం ఉన్నది. ఏదేమైనా ఆత్మీయంగా మీతో మాట్లాడాలంటే, బలిపీఠం దగ్గర పరిచర్య అంటే వాస్తవంగా యాజకుడు ఒక బలి పశువుని తీసుకొచ్చి బలి అర్పించినప్పుడు అక్కడ చేసే పరిచర్యల గురించి మనం చదువుతూ ఉంటే నిర్గమకాండంలో రాయబడిన మాట చదివిస్తాను. నిర్గమకాండం 29వ అధ్యాయం 37వ వాక్యాన్ని ఒకసారి చదవగా విందాం. బలిపీఠం దగ్గర చేసే పరిచర్య ఏంటో మీకు చదివిస్తాను.
నిర్గమాకాండం 29వ అధ్యాయం 37వ వాక్య భాగం. 7 దినములు నీవు బలిపీఠం నిమిత్తం 7 దినములు నీవు బలిపీఠం దగ్గర నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి దాన్ని పరిశుద్ధపరచాలి. ఆ బలిపీఠము అతి పరిశుద్ధంగా ఉండును. ఆ బలిపీఠం అతి పరిశుద్ధంగా ఉండాలి. ఆ బలిపీఠమునకు తగులునది ఆ బలిపీఠానికి ఎవ్వరు తగిలినా వాళ్ళందరూ ప్రతిష్ఠితమైపోతారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. సో దేవుడు మోషేతో చెప్పినట్లుగానే బలిపీఠం కట్టమని చెప్పాడు. బలిపీఠం కట్టారు. సో ఈ బలిపీఠం గురించి మాట్లాడుతూ, అక్కడ బలి అర్పించే ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ, ఆ బలిపీఠం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏంటంటే బలిపీఠం మనకి నేర్పిస్తున్న ఒక చక్కని పాఠం ఏంటంటే, బలిపీఠం దగ్గర పరిచర్య ఏదైనా ఉంది అంటే అది ప్రాయశ్చిత్తము. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పాలి, ప్రాయశ్చిత్తము. ఇలా చెప్తాను మీకు, పాప క్షమాపణ. సో దేవుని సన్నిధిలో దేవుడు నీవు కోరుకున్నట్లుగా నీకు చేయాలంటే, గిబియోనీలు కోరుకున్నదంతగా వారికి చేయటానికి వాళ్ళు చేసిన పని ఏంటంటే, బలిపీఠం దగ్గర పరిచర్య అంటే ప్రాయశ్చిత్తం. బలిపీఠం దగ్గర ఏ బలి పశువునైనా వధించినప్పుడు అక్కడ పాప క్షమాపణ కలుగుతూ ఉంటుంది. మనందరి కొరకు బలి పశువుగా ప్రభువైన యేసుక్రీస్తు బలి అర్పించబడ్డాడు కదా. ఆయన ద్వారానే మన పాపాలు విమోచించబడ్డాయి. ఆయన ద్వారానే మనకి క్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తం ద్వారానే గొప్ప విమోచన మనకు కలుగుతుంది. యేసయ్య సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఇక్కడ కూర్చున్న మనలో చిన్న చిన్న అవిధేయతలు, మచ్చ, డాగు, కలంకం, అది ఏదైనా ఒకేలా నీ ప్రార్థన పరమునకు చేరకుండా అడ్డుపడుతూ ఉంటే, ఈ రాత్రి నువ్వు ఎన్నో ప్రార్థన అంశాలు దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ప్రార్థన చేసుకోబోతున్నావు. ఒకవేళ నీ గుండె నిండా, నీ మనసు నిండా నీ భర్త గురించి, నీ పిల్లల కోసం, నీ ఇంటి కోసం, స్వజనుల కొరకు ఎన్నో ఆశయాలతో నువ్వు వచ్చి ఉండొచ్చు. అయితే నీవు కోరినట్లుగా ప్రభు చేయాలంటే బలిపీఠం దగ్గర చేయవలసిన పరిచర్య ఏంటంటే పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తాన్ని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థన పరమునకు చేరి దేవుడు నీ కోరిక సిద్ధింపచేయునుగాక, నీ ఆశయాలు దేవుడు నెరవేర్చునుగాక. చూడండి, ఈ మాట చదివిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని మనం చదివితే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటట్లు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను, మన గురించి తనను తానే బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. నిజంగా బలిపీఠం దగ్గర ఒక బలి పశువును వధించినట్లుగా మనందరి కొరకు ప్రభు బలిగా, అర్పణగా అప్పగించుకుని, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ సువాసనగా ఉండాలని. ఒక సేవకునిగా నా ప్రార్థన, సంఘమంతా పరిమళింపచేసే సువాసన వెదజల్లే కృప, అలాంటి మంచి సాక్ష్యం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అలా ఉండాలని మనందరి కొరకు ఆయన బలి అర్పించబడ్డాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవటం కొరకు. ఏది 2 చేతులలో అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. అపార్ట్మెంట్ అంటేనే పెద్ద ప్రాజెక్ట్. అది మేస్త్రులు పనిచేస్తూ ఉంటారు, పనోళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎవరు చేసే పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. ఓ పక్కన ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతూ ఉంటుంది, ఓ పక్కన పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంటుంది, ఓ పక్కన టైల్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. అసలు వర్క్ అంటేనే చాలా బిజీగా జరుగుతూ ఉంటుంది. అలాగా ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంటే చాలా పెద్దది, ఇంచుమించు ఒక 50 ప్లాట్లు ఉంటాయి. చాలా పెద్ద అపార్ట్మెంట్. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు పిల్లలు సాధారణంగా పనులు చేస్తున్న తల్లిదండ్రులతో పాటు వాళ్ళకి సెలవు వచ్చిందంటే చాలు పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు వస్తూ ఉంటారు. అలాగా అందులో పనిచేసే వాళ్ళలో ఒక పిల్లోడు వాళ్ళ నాన్నతో పాటు ఆ రోజు సెలవు వస్తే వచ్చాడు. వర్క్ జరుగుతూ ఉంది. పిల్లలు కుదురుండరు కదండి, సాధారణంగా కుదురుండరు. ఆ పిల్లోడు వాళ్ళ నాన్న పని చేస్తూ ఉంటుంటే
ఆ అపార్ట్మెంట్ దగ్గరలోనే గోళీలాట ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడ ఆల్రెడీ చాలామంది పని చేస్తూ ఉన్నారు. మాల్ కలిపే వాళ్ళు మాల్ కలుపుతూ ఉన్నారు, మాల్ అందించే వాళ్ళు అందిస్తూ ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పిల్లోడిని అందరూ చూస్తూ ఉన్నారు, కేకలేసి అరుస్తూ ఉన్నారు, రే అక్కడ పని జరుగుతుంది, పొరపాటున ఏదైనా ఒక డబ్బా కానీ కింద పడ్డదంటే, లేకపోతే ఆ గమేల కానీ కింద పడ్డదంటే అంతే, అస్సలు ఇక్కడ ఆడొద్దురా, ఇక్కడ ఆడుకోవద్దు, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, అక్కడ కూర్చుని ఆడుకో, కానీ ఇక్కడికి మాత్రం రావద్దంటే పిల్లలు ఏది వద్దంటారో చెప్పండి అదే చేస్తూ ఉంటారు. ఏది వద్దంటామో అదే చేస్తూ ఉంటారు. ఈ పిల్లోడు కూడా వద్దురా, ఇక్కడ ఆడొద్దురా, గోళీలాట ఆడొద్దురా అని చెప్పినా సరే వాళ్ళ నాన్న చెప్పాడు. అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పనిచేసే వాళ్ళు అందరూ అరుస్తూ ఉన్నారు, కానీ వాడు మాత్రం మాంటలేదు, ఆడుకుంటానే ఉన్నాడు. అందులో పెద్ద ఆయన చూసి, ఈ పిల్లోడికి మనం ఎంతసేపు వినట్లేదు, ఇంక వీడు మారేటట్లు లేళ్లే, వీడు వినేటట్లు లేళ్లే, సరే ఎవరి పనిలో వాళ్ళు ఉందామని అందరూ పనులు చేసుకుంటా ఎవరి పనిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ పని జరుగుతున్నప్పుడు, ఒక పైన వర్క్ జరుగుతున్నప్పుడు ఒక గమేల పైనుంచి అందిస్తూ ఉన్నప్పుడు అలా స్లిప్ అయి కింద పడిపోతూ ఉన్నది అన్నమాట. చాలా పైనుంచి పడతా ఉంది. కింద కొంతమంది పని చేస్తూ ఉన్నారు, ఈ పిల్లోడిని కూడా అరుస్తూ ఉన్నారు, రే పరిగెత్తర, ఎంత పిలిచినా సరే వాడు మాత్రం పట్టించుకోవట్లేదు. ఒక పెద్ద ఆయన చూసి గబగబా వచ్చి ఆ పిల్లోడిని అలాగ ఒక చెయ్యి రెక్క పట్టుకుని అలా ఇసిరి ఆ పిల్లోడిని కాపాడాడు. చూసిన వాళ్ళందరూ గమనించి, మేము అరుస్తూ ఉన్నాం, నీకు ఎందుకయ్యా అంతలా అరుస్తూ ఉన్నాము, వాడు చెప్పినా వింటలేదు, ఎవడు కర్మకు వాడే పాత్రుడు అని మేము వదిలేస్తే నువ్వేదో అలా వచ్చి ఎందుకయ్యా అని అందరూ అతన్ని అంటూ ఉన్నారు. చూసి వదిలేయచ్చు కదా అన్నారు. ఈ లోపల ఆ గమేలా వచ్చి అతని తలకి తగిలింది, అట్టే కింద పడిపోయాడు, చనిపోయాడు. అందరూ మాట్లాడుకున్నారు, ఒరేయ్ దూరం జరగరా, అక్కడ ఆడుకోరా, ఇక్కడికి వెళ్ళిపోరా అని అందరూ అన్నారు, కానీ ఎవరు దగ్గరికి రాలేదు. ఈయనెందుకు పని బాట లేకుండా ఆ సమయానికి ఎందుకు వచ్చాడో, ఆ పిల్లోడు ప్లేస్లో ఏం చనిపోయాడని అందరూ బాధపడుతూ ఉంటుంటే ఒక ఆయన నిలబడి అన్నాడు, మనకులాగా ఆయన, రే దూరం జరగరా, అక్కడికి వెళ్ళి ఆడుకోరా, పక్కకి వెళ్ళి ఆడుకోరా అండు. ఎందుకంటే ఆ పిల్లోడు తండ్రి ఆయన కాబట్టి ఆ పిల్లోడిని కాపాడటం కోసం ఆయనే స్వయంగా వచ్చి ఆయనే గాయపరచబడి ఆ పిల్లోడిని బ్రతికించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఒకసారి ఆలోచించు, యేసయ్య నీ కొరకు చేసిన త్యాగం నీకు అర్థమైతే ఆ బలిపీఠం విలువ నీకు అర్థమవుతుంది, నీ పాప క్షమాపణ నీకు అర్థమవుతుంది. మత్స ఉండకూడదు, డాగుండకూడదు, కలంకం ఉండకూడదు. ఒక మహిమగల సంఘంగా ఆయన ఎదుట నిలబడటానికి గిబియోనీయులు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే బలిపీఠం దగ్గర పరిచర్య చేశారు. బలిపీఠం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు పరిశుద్ధపరచబడిపోతారంట. ఆమేన్ చెప్పండి. ఒకసారి చరిత్రలో రాయబడిన ఒక స్టోరీ చెప్తా. దావీదుకి కుమారులు ఉన్నారు. అందులో సొలొమోన్ని రాజుగా చేయాలి అనేదో దేవుని ప్రణాళిక. తల్లి కూడా ఆశపడతా వచ్చింది, కానీ చాలామంది పక్కన ఉంటారు కదండి, వాళ్ళు సొలొమోన్ పెద్దగా పట్టించుకోకుండా ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి అదోనియాకు ఎంకరేజ్ చేస్తా, లేదు మీ తమ్ముడు రాజు అవటం ఏంటి, నువ్వు రాజు అవ్వాలి. స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి, చేతులెత్తి చెప్పండి, అల్లాడిస్తూ చెప్పండి, నువ్వు రాజు అవటం ఏంటి, అదిగో లేదు మీ తమ్ముడు రాజు అవటం ఏంటి, నువ్వే రాజు అవ్వాలి అని రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. చివరికి ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే బ్యాండ్ మేళం కూడా తీసుకొచ్చేసాడు. కొంతమంది నాట్యం ఆడేవాళ్ళని, డ్రమ్స్ కొట్టేవాళ్ళని, అబ్బో అసలు ఇంకా సింహాసనం మీద కూర్చోబెట్టకముందే
మనోడే రాజు అయిపోయినట్లుగా ఓ ఫీల్ అయిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు ఏంటి సౌండు, సొలొమోనుకి ఏం అర్థం కావట్లేదు. ఏంటి ఈ ఊరేగింపు, ఏంటి ఈ జనాభా, ఏంటి 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 లేదు లేదు మీ అన్న ఆల్రెడీ రాజు అయిపోయాడంటే, సింహాసనం మీద కూర్చున్నాడంట అని. వెంటనే ఆ మాట విన్న తర్వాత బాధ కలిగింది. సందర్భాలన్నీ మనం చూస్తాం. వాస్తవంగా అతడు చేసిన, అదోనియా చేసిన పనులకి చనిపోవాలి. గర్వంతో విర్రవీగిన స్థితిని బట్టి చనిపోవాలి అదోనియా. కానీ అక్కడ బలిపీఠం కొమ్మును పట్టుకున్నాడంట. అంతే, చనిపోయే వ్యక్తి బ్రతికినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. చూద్దాం ఒకసారి. రాజుల మొదటి పుస్తకం 50వ అధ్యాయం 53, మొదటి అధ్యాయం 50వ వచనం నుంచి 53 వరకు చదువుదాం. ఓకే, త్వరగా చూద్దాం ఒకసారి. రాజుల మొదటి పుస్తకం మొదటి అధ్యాయం 50వ వచనం నుంచి చదువుదాం. అదోనియా ఓకే, సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, బలిపీఠం యొక్క కొమ్మును జస్ట్ అలా కొమ్మును పట్టుకున్నాడంట, అంతే. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినము నాకు ప్రమాణం చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారం రాగా సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకున్న ఎడల అతని తల వెంట్రుకల్లో ఒక్కటైనను క్రింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చిన సెలవిచ్చి బలిపీఠం నొద్ద నుండి అతన్ని పిలిపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా సొలొమోను అతనితో నీవు నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చాను. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. వాస్తవంగా అదోనియా చనిపోవాలి, కానీ బలిపీఠం కొమ్ము పట్టుకోవటం వల్ల బ్రతికాడు. ఈ రాత్రి ఓ చక్కని మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. కొన్నిసార్లు చిన్న చిన్న అవిధేయతలు మనకి శిక్షకు కారకులుగా అయిపోతూ ఉంటాయి. కానీ మనందరి కొరకు బలిపీఠం దగ్గర అమూల్యమైన రక్తాన్ని కార్చి ఇదిగో లోక పాపముని మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన ప్రత్యక్షత మనకిచ్చాడో, ఆయన రక్తం ద్వారానే మనందరికీ గొప్ప విమోచన వచ్చి మన అవిధేయతలన్నీ క్షమించబడి దేవుడు మనల్ని అంగీకరించునుగాక. బైబిల్లో ఈ మాట ఉందండి, ఆయనకి భయపడేవారినంట ఆయన అంగీకరిస్తాడట. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వాక్యం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 10:35. ప్రతి జనములో ఆయనకు భయపడి, ఆయనకి ఎవరైతే భయపడతారో, నీతిగా నడుచుకుంటారో ఆయన అంగీకరించి, అలాంటి వాళ్ళని దేవుడు అంగీకరించబోతున్నాడు ఈ రాత్రి. ఆమేన్ చెప్పండి ఒకసారి. మనుషుల భయం ఉందా? ఓకే, ఉంది. దేవుని భయం కూడా నీలో ఉంటే, అవును కదా, నేను ఈ అతిక్రమ పాపంలో పడిపోకూడదు, ఈ అలవాట్లకి బానిస అయిపోకూడదు. ఖచ్చితంగా ఎవరిలైతే ఈ భయం ఉంటుందో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. గిబియోనీల కోరికను నెరవేర్చిన దేవుడు ఈ రాత్రి నీ కోరికను దేవుడు సిద్ధింపచేయునుగాక. నీ ఆశయాలు యేసు నామములో ప్రభు నెరవేర్చునుగాక. అద్భుతాలు చేసి నిన్నొక సాక్షిగా తలగానే దేవుడు నిలబెట్టునుగాక. తండ్రి యొక్క గొప్పతనం ఎంత గొప్పదో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. దేవుని యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో మీకు చెప్తాను. చూడండి, ఒక తల్లి కుటుంబాన్ని మనం గమనిస్తే సాధారణంగా ఒక పిల్లోడు కడుపులో పడ్డాడు అనే వార్త తెలిసిన వెంటనే, కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్తో ఉంది అని తెలిసిన వెంటనే ఆ రోజు మొదలుకొని ఆ కుటుంబ యజమాని ఆ తల్లిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడంటే, పాలు కావాలా, ఫ్రూట్స్ కావాలా, ఏ ఫుడ్ కావాలో అన్నీ తీసుకొస్తూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆ లోపల ఉన్న శిశువు మీద ఉన్న ప్రేమ. ఏది కావాలన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. తల్లి నవమాసాలు మోస్తూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు
డాక్టర్ చెప్తారు, లోపల ఉన్న కండిషన్ బట్టి చెప్తూ ఏమంటారంటే నార్మల్ డెలివరీ అవుతుందేమో అని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ డాక్టర్ అమ్మ చెప్తుంది, లోపల బిడ్డ అడ్డం తిరిగాడమ్మా అని. సో ఇంకా అప్పటి నుంచి ఆమె ఏడవటం మొదలు పెడుతుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ప్రలాపిస్తుంది. దేవుని పాదాల దగ్గర ఆ బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఆ తల్లి ఏడుస్తూనే ఉంటుంది. మొత్తం మీద డెలివరీ అయింది. ఆపరేషన్ చేసే సమయంలో శరీరానికి గాయమవుతున్నా ఆ బిడ్డను చూసి తల్లి సంతోషిస్తూ ఉంటుంది. ఆ పిల్లోడు పుడతాడు. ఈ పెయిన్స్, ఒక తల్లి బిడ్డ పుట్టేటప్పుడు ఇంచుమించు డాక్టర్స్ చెప్పినట్లుగా ఇంచుమించు ఒక 70 ఎముకలు ఇరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో ఒక తల్లి ప్రసవించే సమయంలో అంత పెయిన్ వస్తుందట. ఓ పక్కన నవమాసాలు మోస్తూ వచ్చింది. డెలివరీ సమయంలో ఆ ఎముకలన్నీ ఇరిగిపోతే ఎంత గాయమైపోతుందో, ఎంత బాధ కలుగుతుందో అంత ప్రసవేదన పడుతూ ఆ బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి పడిన బాధ అంతా మర్చిపోతుంది. ఎప్పుడైతే ఆ పిల్లోని చూసిందో సంతోషించడం మొదలు పెడతా ఉంటుంది. ఈ పిల్లోడు ఎదుగుతూ ఉంటాడు. చక్కగా వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఆ పిల్లోడు చేయి పట్టుకుని అరే తాత అను అంటారు, నాయనమ్మ అను, డాడీ అను, అలా మాటలు మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాటలు విని తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. ఆ పిల్లోడికి చక్కగా నడక నేర్పిస్తూ ఉంటారు. ఆ పిల్లోడు ఎదుగుతూ ఉంటాడు. చక్కగా ఫస్ట్ బర్త్డేకి వచ్చినప్పటికీ ఎంత హడావుడంటే పెద్ద డీజే సౌండ్ పెట్టి, దేవుడికి స్తోత్రం చెప్పండి, అబ్బో స్టేజ్ కట్టి మైకులు పెట్టి, అసలు తల్లిదండ్రులు కూడా బర్త్డే చేసుకుని ఉండరు, కేక్ కట్ చేసి ఉండరు. కానీ ఆ పిల్లోడు ఫస్ట్ బర్త్డే ఎంత గ్రాండ్గా చేస్తారంటే ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టి ఆ కేక్ కట్ చేసి ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ పిల్లోడు ఎదుగుతూ ఉంటాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ అట్లా ఎదిగి స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు వాడు వేసుకునే బూట్లు చూసి వాళ్ళ నాన్న సంతోషపడతా ఉంటాడు. వాడికి టై కడుతున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడో, వాడికి బ్యాగ్ మళ్ళీ వాళ్ళ అమ్మగారి క్యారేజ్, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాడికి ఒక ఇంటర్నేషనల్ డిపి స్కూల్, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంత అద్భుతంగా ఆ పిల్లోడిని చదివిస్తారు. ఎదుగుతాడు. ఉద్యోగం వచ్చే స్థాయి వరకు ఆ పిల్లోడిని పెంచుతూ ఉంటారు. ఒక స్థాయికి తీసుకొచ్చినప్పటికీ ఆ పిల్లోడు ఏమవుతాడంటే ఫ్రెండ్స్ జతపట్టో లేకపోతే స్నేహితుల ప్రభావము, అలవాట్లో తండ్రినే దూషించి, తల్లినే అపహసించి, ఇంకొక మాటలో చెప్పాలంటే హృదయమంతా గాయమైపోయేటట్లుగా చేసి, ఎంతగా ఒక మాటలో చెప్పుకోవాలంటే యవనస్తుల పరిస్థితి చూస్తూ ఉంటుంటే, ఇంత పెంచి ఇంత చేసిన ఆ పిల్లోడిని తల్లిదండ్రులను ఏమంటాడు తెలుసా? నాకేం చేశారు, నాకేం పెట్టారు, నన్నేం చదివించారు, నాకేమిచ్చారని ఇట్లా మాట్లాడి చివరికి ఆ తల్లిదండ్రులని గుండెల్ని తన్నే పిల్లలు లేరండి ఈరోజు. సమాజం పరిస్థితి ఇలా ఉంది. కానీ దేవుడు ఆ తండ్రి స్థానంలో ఉన్న ఆ తండ్రి ఇంత పిల్లలు ఎంత గాయపరిచినా ఆ తల్లిదండ్రులు నా పిల్లోడు బాగుంటే చాలు అని అనుకుంటూ ఉంటారు. పరమ తండ్రి కూడా ఈ రాత్రి నీ నుంచి ఏం ఆశపడుతున్నాడంటే, నువ్వు రక్షింపబడి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడి భక్తి మార్గంలో సంపూర్ణ స్థితిలోకి ఎదుగుతూ ఉన్న నీవు ఒకవేళ ఇంకా దేవుణ్ణి బాధపడతా ఉంటే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నాకు భయపడి నా వైపు తిరిగితే బలిపీఠం దగ్గర క్షమాపణ దొరికినట్లు. గిబియోనీలు ఎంత పని చేసినా వాళ్ళు బలిపీఠం దగ్గర పని కోసం నియమించబడినట్లు ఈ రాత్రిని అవిధేతలన్నీ దేవుని దగ్గర విడిచిపెట్టగలిగితే నా తండ్రి నిన్ను క్షమించి పరిశుద్ధపరచునుగాక, ప్రభు బల్లకి యోగ్యురాలుగా మలచునుగాక. రైట్, రెండో మాటలకు వస్తుంది. సెకండ్ వన్, గిబియోనీలు ఏం చేశారు అంటే, ఒకటి బలిపీఠం దగ్గర పరిచర్య చేశారు. నెంబర్ 2, యెహోషువ పుస్తకం 9వ అధ్యాయం 26, 27 వాక్యాలు మీరు నోట్ చేసుకోండి, నేను చెప్తాను. కట్టెలు నరుకువారు అనండి ఒకసారి మీ నోటితో, గట్టిగా చెప్పాలి మీరు ఈ మాట, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సో గిబియోనులు చేసిన పని ఏమిటంటే, ఒకటి బలిపీఠం దగ్గర పరిచయం చేశారు. సెకండ్,
కట్టెలు నరికే పనిలో ఉన్నారు. నేను రాయలసీమ ప్రాంతంలో 1 సంవత్సరం కాలం పరిచర్య చేశాం. అక్కడ ఇక్కడ లాంటి సౌకర్యాలు అంతగా దొరకవు. ఒక మాటలో చెప్పాలంటే పాస్టర్ అక్క గారు ఏం చెప్పేవారంటే, నీళ్ళు కోసమంటే ఎవరు బిందు వాళ్ళకి ఇచ్చేవారు. స్నానం చేయాలంటే నీళ్ళు తెచ్చుకోవాల్సిందే, చాలా 1 కిలోమీటర్ దూరం వెళ్ళి. ఇక వంట కోసం అంటారా, కట్టెలు నెలకొకసారి ఒక వ్యాన్ వచ్చేది. ఆ వ్యాన్ మమ్మల్ని ఎక్కించుకుని ఒక టీం, ఒక 10 మందో 20 మందో ఒక టీం పరిచారకులు ఆ వ్యాన్ ఎక్కి ఇంచుమించు ఒక 10-15 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్తూ ఉండేవారు. వెళితే అక్కడ ఆ ఓనర్స్ని అడిగితే ఈ కట్టెలు కొట్టుకోండి అని చెప్పేవారు, లేకపోతే సంఘస్థులకు ఉంటే కొట్టుకోండి అని చెప్పేవారు అన్నమాట. సేవకులు మేమే గొడ్లు ఇచ్చేవారు, కత్తి ఇచ్చేవారు. ఇక పొద్దున్న 6 గంటలకు వెళితే సాయంకాలం 6 గంటలకు రావాలి. ఆ ఎండలోనే ఆ కట్టెలన్నీ నరికి జాగ్రత్తగా ఆ వ్యాన్లోకి ఎక్కించి జాగ్రత్తగా తీసుకుని క్యాంపస్కి తెచ్చేవాళ్ళం. అయ్యగారు వాళ్ళకి హాస్టల్ ఉండేది, అనాథ పిల్లల్ని చూసేవారు, వాళ్ళకి కూడా వంట చేయాలి. సో ఈ కట్టెలు నరకడం అంటే నాకు 3 అక్కలు కాబట్టి ఏ పని ఇంటి దగ్గర రాలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళే బట్టలు ఉతికేవారు, వాళ్ళే ఇస్త్రీ అన్నీ చేసేసేవారు కాబట్టి ఏం వచ్చేది కాదు. కానీ సేవలోకి వెళ్ళిన తర్వాత అన్నీ నేర్చుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. కట్టెలు అక్కడ నరకడం నేర్చుకున్నాను అనమాట. సో ఇక్కడ గిబియోనులు చేసిన పని ఏమిటంటే కట్టెలు నరుగుతూ ఉన్నారు. నేటి వరకు ఆ పనిలోనే ఉన్నారంట వాళ్ళు. సో కట్టెలు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తాయి. ఇందులో AB అని 2 మాటలు చెప్తాను. కట్టెలు నరకడం అంటే ఒక పాఠం మనం నేర్చుకోవాలి. గిబియోనులు కట్టెలు నరకడం అంటే, కట్టెలు అంటేనే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఏలియా రోజుల్లోకి మనం వెళితే ఏలియా ఓ పక్కనున్నాడు. చెప్పండి. 450 మంది బయలు ప్రవక్తలు మరో ప్రక్కనున్నారు. ఆ సమయంలో ఎవరు దేవుని గొప్పతనాన్ని గురించి వాళ్ళు పోరాడుతూ ఉంటుంటే, దేవుడు గొప్పోడైతే ఆకాశం నుంచి అగ్ని రావాలి. వాళ్ళు పొద్దున్నుంచి సాయంకాలం వరకు ప్రయాసపడుతున్నారు, ఏం అవ్వలేదు. కానీ ఏలియా బలిపీఠం కట్టి కట్టెలను చక్కగా పేర్చి, చదువుదాం ఆ మాట. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 33వ వాక్యాన్ని చూద్దాం. రాజుల మొదటి పుస్తకం కట్టెలను క్రమముగా పేర్చి 18:33. కట్టెలు క్రమముగా పేర్చి. ఆమేనండి. ఒకసారి అగ్ని ఎప్పుడు దిగొచ్చిందో తెలుసా? కట్టెలు క్రమముగా పేర్చి. కట్టెలు నీకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? క్రమము అనండి. మనమందరం కూడా దేవుని క్రమానికి అప్పగించుకోవాలి. ప్రభువే అంటారు, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అంటారు. అంటే దేవుని దగ్గరికి వచ్చే విశ్వాస జీవితంలో ఆయన మన నుంచి చూసేది ఏంటంటే, నువ్వు కోరుకున్నట్లుగా గిబియోనీలాగా దేవుడు నీకు చేయాలంటే కట్టెలు నరకడం అంటే ఫస్ట్ థింగ్, కట్టెలు క్రమంగా పేర్చే అనుభవం అంటే క్రమానికి గుర్తుగా కనబడుతుంది. బలిపీఠం కట్టిన తర్వాత కట్టెల్ని ఏం చేశాడంటే క్రమముగా పేర్చాడంట. ఒక క్రైస్తవుడికి క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక స్టూడెంట్ని బాగా చదువుకోవాలంటే సార్ని అడిగితే ఏం చెప్తారు తెలుసా? వాడికండి ముందు క్రమశిక్షణ రావాలండి అంటారు. ఒక క్రమశిక్షణ ఎంత బాగా నేర్చుకుంటాడో అంతకంటే చదువు ఎక్కువ నేర్చుకోగలుగుతాడు. భక్తి విషయం కూడా అంతే. కట్టెలు పేర్చడం అంటే ఖచ్చితంగా క్రమశిక్షణ మనకి రావాలి. విశ్వాస జీవితంలో ప్రార్థనకు ఒక క్రమం ఉండాలి, పాటలకు ఒక క్రమం, పరిచర్యకు ఒక క్రమం, సేవకు ఒక క్రమం, ప్రతిదానికి ఒక క్రమం. దేవుడు ఈ క్రమం కలిగిన వాళ్ళని చూస్తూ ఉన్నాడు. యేసు నామములో క్రమశిక్షణ మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. ప్రభువు ఇలా మాట్లాడుతున్నాడు, కట్టెల గురించి మాట్లాడుతున్నాడు,
అగ్ని గురించి మాట్లాడుతున్నాడు. అవున సైన్యములకు అధిపతియగు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. వారు ఈ మాటలు పలికినందున ఏమని చెప్తున్నాడు తెలుసా ప్రభు? నా వాక్యములు వారిని కాల్చునట్లు, నా వాక్యము వాళ్ళని కాల్చునట్లు నీ నోటి మాట అగ్నిగాను. అగ్ని అంటే దేవుని వాక్యం అగ్ని. ఈ జనమును ఇప్పుడు కట్టెలుగాను. కట్టెలు ఎవరో తెలుసా? నీవు నేను. కట్టెలు ఎవరు? నీవు నేనే. ఒకసారి చూడండి ఆ మాట. నీ నోటి మాట అగ్నిగాను ఈ జనము కట్టెలుగాను చేసేది. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. కుడి చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. సో దేవుడు అంటారు ఈ సందర్భం అగ్ని జీవం కలిగిన దేవుని వాక్యమే. దైవజనుడు నోట పలికే ప్రతి వాక్యం ఒక అగ్ని. ఈ అగ్ని మనల్ని ఏం చేస్తుందంటే కట్టెల్ని కాల్చి బూడిద చేస్తుంది. సో కట్టెల్లోంచి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏమిటంటే, ఒకటి క్రమశిక్షణ, రెండవది అర్పించబడిన అనుభవం, అప్పగించుకోవటం. కట్టెలు బలిపీఠం మీద చక్కగా పేర్చినప్పుడు బూడిద ఇంకేం ఉండదు, బూడిదే మిగులుతూ ఉంటుంది అన్నమాట. సో దేవుని బిడలు, మీరు కోరుకున్నట్లుగా గిబియోనీలకు ఎందుకు ప్రభు చేశాడు? ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చి ఎన్నో మీరు కోరుకుంటూ ఉన్నారు. ఇల్లు కట్టాలి ప్రభా, ఈ సంవత్సరం ఎలాగైనా కట్టాలి ప్రభా, కూతురు పెళ్లి చేయాలి ప్రభా, ఎలాగైనా చేయాలి ప్రభా, ఈ సంవత్సరం ఎలాగైనా అప్పులు తీరిపోవాలి ప్రభా అడుగుతున్నారు దైవ సన్నిధిలో. మంచిదే. అయితే మీరు కోరినట్లుగా ప్రభు మీకు చేయాలంటే ఇదిగో కట్టెల అనుభవం మీకు రావాలి. గిబియోనీల్లో ఆ మనస్సు మనకు కనబడుతుంది. క్రమశిక్షణ ఉంది, అప్పగించుకునే మనసు వాళ్ళకు ఉంది. మనలో ఒకవేళ క్రమశిక్షణ ఉంటే అప్పగించుకునే మనసు ఉందా? ఒకవేళ అప్పగించుకునే మనసు ఉంటే క్రమశిక్షణ ఉందా? ఈ రెండు ఉంటే కట్టెల అనుభవం నీకు వచ్చినట్లే. యేసు నామములో ప్రభు మీకు సహాయము చేయునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? అబ్రహాం ఒక్కడయ్యున్న కుమారుని తీసుకెళ్ళి బలి అర్పించేటప్పుడు కట్టెలు కూడా చక్కగా పేర్చాడంట. కుమారుని కూడా కట్టెల మీద పేర్చినప్పుడు అప్పగించేసుకున్నాడు ఇస్సాకు. ఈరోజు ఇస్సాకు లాంటి అప్పగించుకునే కొడుకులు ఎక్కడున్నారండి? ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? హుషారుగా చెప్తారా? ఆగస్టు 15కి జనవరి 26, అక్టోబర్ 2 ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఆగస్టు 15 ఏంటి? స్వతంత్ర దినోత్సవం. 26 గణతంత్ర దినోత్సవం. అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖైదీల్ని విడుదల చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇంకా స్వేచ్ఛ ఇచ్చేసినట్లే, స్వతంత్రం వచ్చినట్లే. అమెరికాలో ఒక ప్రాంతంలో అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలాగ ఖైదీల్ని, చెరసాల్లో ఉన్న ఖైదీల్ని విడుదల చేద్దామని ఆయనే స్వయంగా చెరసాలకి వెళ్ళాడంట. వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నాడంట. అంటే అప్పగించుకునే మనసు గురించి మాట్లాడుతున్నాను. అందరినీ పరిశీలించి చెరసాల్లోకి వెళ్ళి అందరినీ గమనిస్తూ ఉంటుంటే ఒక వ్యక్తిని పలకరించి, బాబు నువ్వు అసలు జైలుకి రావడానికి నువ్వు చేసిన తప్పేంటి చెప్పు, రేపు ఆగస్టు 15 నేను విడుదల చేయబోతున్నావు, అసలు నువ్వు జైలుకి రావటానికి నువ్వు చేసిన మిస్టేక్ ఏంటి చెప్పు అంటే, ఆ జైల్లో ఉన్న ఖైదీ అబ్రహాం లింకన్ గారితో చెప్పిన మాట, సార్ దొంగతనం అండి, అసలు మా ఇంట వంట లేదండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దొంగతనం అండి, అసలు మా ఇంట వంట లేదండి. నేను బస్సు ఎక్కానండి, బస్సు ఎక్కితే టికెట్ కోసం అండి నా జేబులో చేయట్టకుండా పక్కోడి జేబులోనండి. చూడండి వాడు చెప్పే కథ ఎలా ఉందో చూడండి. ఆ పక్కోడి జేబులోనండి చెయ్యి పెడతానండి, సార్లేస్ అని అక్కడ కనపడాడండి, ఆ డబ్బులు తీసానండి. నాదేం తప్పులేదండి, నా జేబు అనుకుని మాట్లాడండి అయ్యా, అందుకని తీసుకొచ్చి జైల్లో పడేశారండి నన్ను. అవునా? పాపం అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ గారు కదా, సర్లేరా బాబు అని ఇంకొకటి దగ్గరికి వచ్చాడంట. వాడు ఇంకా గొప్పోడు. ఏమండోయ్, దొంగతనం అనేదండి మా వంశంలోనే లేదండి. అయ్య బాబోయ్, మరేంటయ్యా? లేదండి,
మరి ఎందుకు వచ్చావు చేయలికి నువ్వు? మరి ఏమీ లేదండి, ఆ బ్యాంక్ తాళాలు మా ఇంటి తాళాలు ఒకలా ఉంటాయి. ఏంటంట? బ్యాంక్ తాళాలు ఇంటి తాళాలు ఒకలా ఉంటాయా? అది మా తలుపు ఆ బ్యాంక్ తలుపు ఒకలా ఉంటుందండి. ఆ గేటు ఆ స్వెటర్, దాన్ని ఏమంటారు, స్వెటర్ అయినా స్వెటర్ కాదు, షట్టర్, అంతే, సేమ్ అలా ఉంటుందండి. ఆ తాళం సేమ్ మా ఇంటి తాళం ఒకేలా ఉంటుందండి. వెళ్ళినప్పటికీ మా ఇంటి తాళం అనుకుని అలా ఓపెన్ చేశారండి. పోలీసు వాళ్ళు వచ్చేసారండి, తీసుకెళ్ళిపోయి జైలు వేశారు. నాది ఏం తప్పులేదండి. పాప మా అబ్రహం లింకన్ గారికి మైండ్ అసలు ఏంట్రా బాబు ఇది చెరసాలేనా ఏంటి అర్థం కావట్లేదంట. సరే మూడో వాడి దగ్గరికి వచ్చారంట. మూడో వాడి దగ్గరికి వస్తే నువ్వు ఎందుకు జైలుకి వచ్చావని అడిగారంట. అడిగితే ఇక్కడే అబ్రహాం లింకన్ గారి దగ్గర ఉండగానే ఎక్కెక్కి పడి ఏడుస్తూ ఉన్నాడంట. ఎక్కెక్కి పడి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడంటండి. బాబు అసలు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పి, ఏడవద్దు, అసలు ఏమైంది చెప్పి. లేదండి, నేను భయంకరమైన ఘోరాతి ఘోరం ఒక కసాయి తండ్రిని అండి, తాగిన మైకంలో నా కొడుకుని ఈ చేతులతో నేను చంపేశానండి. ఒక కసాయి తండ్రి, నాలాంటి తండ్రి ఏ కొడుకు కూడా ఉండకూడదండి. నేను చేసిన అతిక్రమాన్ని బట్టి నేను జైల్లోకి వచ్చానంటే అబ్రహాం లింకన్ ఆశ్చర్యపోయి ఆయన్ని ఆ రాత్రి విడుదల చేశాడంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, కట్టెల మీద కాలి బూడిదైపోయినట్లుగా ఏమీ కనపడకుండా దేవునికి అలా అప్పగించేసుకోగలిగితే, సరెండర్ అయిపోతే, నీవు కోరినట్లుగా దేవుడు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. ఈ 6 నెలల్లో నీ కోరిక దేవుడు నెరవేర్చబోతున్నాడు. గిబియోనీలే అంత భయంకరంగా ప్రవర్తించిన వాళ్ళకే వాళ్ళ కోరినట్లుగా చేశాడు కదా, నీకెందుకు చేయడు దేవుడు? అప్పగించుకునే మనసు ఉండాలి. కట్టెల మీద కాలి బూడిదైపోయే స్థితి నీకు వచ్చేసేయాలి, అంతగా సంపూర్ణతలోకి వచ్చేసేయాలి. ఏమండి, కట్టెల మీద ఏదైనా వస్తువుని కానీ ఏదైనా మన కట్టెలు కాల్చిన తర్వాత ఏమన్నా మిగులుతుందంటే ఏముండదు అక్కడ. అంటే సంపూర్ణంగా మనం అప్పగించుకోవాలి. మనం ఎట్లా అప్పగించుకుంటామంటే, ఆదివారం వాక్యం విన్న తర్వాత అమ్మో ప్రభువా నాతో మాట్లాడవు యేసు ప్రభు అని ఇలా గుండెలు పగలు కొట్టేసుకుని ఆ రోజు అప్పగించుకున్న తీర్మానం చేసుకుంటాం. మరలా ఆదివారం రావాలి నువ్వు అప్పగించుకోవాలంటే, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా కాదండి. ఆత్మీయులు ఎప్పుడు కూడా విన్న వెంటనే ఆత్మీయంగా అప్పగించేసుకుంటారు. ప్రభు అప్పగించుకుంటే నీవు కోరినట్లుగా ప్రభు నీకు చేయబోతున్నాడు. ఆమేన్. రైట్, ఇక చివరి 2-3 మాటలు త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను. మూడవది, నీళ్లు చేదేవారు అనండి. యెహోషువ 9వ అధ్యాయం 26-27 వాక్యాలే. నీళ్లు చేదేవారు. సో ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితంలో నీళ్లు చేదే అనుభవం యెహోషువ 9వ అధ్యాయం 26-27 వాక్యంలో ఉంది మాట. నీళ్లు చేదే అనుభవం ప్రతి క్రైస్తవుడికి కూడా రావాలి. నీళ్లు చేదాలంటే అయ్యగారు మేము ఇప్పుడు ఎన్నాళ్ళంటే నూతి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అయ్యగారు, ఇప్పుడంట పైపులు వచ్చేసింది, పైపులతో పాటు మాకు మోటార్ వచ్చేసింది, మోటార్తో పాటు ట్యాప్లు వచ్చేసింది, ఇలా బటన్ నొక్కితే వేడి నీళ్ళు, ఇలా బటన్ నొక్కితే చలి లేండి బాబు, అసలు ఆ గొడవే లేదు. అట్లా కాదు. నీళ్లు చేదుకోవటం అంటే ఒక అద్భుతమైన ఆత్మీయ అనుభవాన్ని మీకు చెప్తాను. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా అంటారా? నీళ్లు లేకుండా ఏ పని జరగదు. మీ పక్కోళ్ళకి షేక్ అండ్ ఇచ్చి మాట చెప్పండి, ఏం జరుగుతుందో చెప్పండి. మీరు రేపు పొద్దున్న మందిరానికి రావాలి, ఫస్ట్ ఆరాధనకి రావాలి. కరెంట్ లేదు, మోటార్ ఆగిపోయింది. ఫస్ట్ సర్వీస్ రాకుండా 2వ ఆరాధనకు వచ్చారనుకోండి, ఏంటి ఫస్ట్ ఆరాధన రాలేదని నేను నాకు గేని కనబడ్డారు అనుకోండి, నేను గేని అడిగాను అనుకో, నీళ్ళు రాలేదు అన్నయ్య గారండి. నీళ్లు రాకపోతే స్నానం చేయలేము, నీళ్ళు లేకపోతే వంట, ఆ రోజు వంటే లేదు. అసలు నీళ్ళు లేకపోతే ఏ పని అవుతుందో చెప్పండి. ఒక మనిషి 40 రోజులు నీళ్ళు తాగకుండా ఉంటే పరదేశులమో డంచిక్ 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 అనాలంట. అదవుతుంది. నీళ్ళు అంత ప్రాముఖ్యమైన, నీళ్ళు లేకుండా ఏది జరగదు. మరొకసారి మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, నీళ్ళు లేకుండా ఏది అవదని చెప్పండి. కుర్చీల మీద ఉన్న వాళ్ళు చెప్పట్లేదు, నీళ్ళు లేకుండా ఏమవుదని చెప్పండి.
రైట్. ఇప్పుడు ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. నీళ్లు అనేది వాళ్ళు నీళ్లు చేదుకుంటా ఉన్నారంట గిబియోనులు. ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం. రెబెక్కమ్మ గుర్తొస్తుంది కదా మీకు. ఎన్ని ఒంట్లకి నీళ్ళు పెట్టిందండి? 10 ఒంట్లకి. అమ్మో, ఈ రోజుల్లో కోడలంటే మోడల్ అయిపోయారండి బాబు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 10 ఒంట్లకి నీళ్ళు పెట్టిందంటే అసలు ఎంత కష్టపడే మనసు ఉంది రెబెక్కమ్మకి. ఒంట ఏమన్నా మనకులాగా 1 లీటర్ బాటిల్ నీళ్ళు తాగితే మనం 1 లీటర్ బాటిల్ తెచ్చుకుంటాం, అక్కడే ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అలాగట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత గొప్పవాడు మనం. 10 ఒంటలకి నీళ్ళు పెట్టారు. అసలు ఎన్ని నీళ్ళు తాగుతుంది అసలు? రెబెక్కమ్మ 10 ఒంటలకి నీళ్ళు పెట్టింది. నీళ్లు ఆత్మీయంగా చెప్పుకోవాలంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. ఆమేన్. చదువుదాం. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నీళ్లు చేదుకోవటం. ఈ రాత్రి ఆత్మీయ అనుభవాలు మీకు చెప్తా ఉన్నాను. ఈ మాట చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పాను. 39 కూడా. తన యందు విశ్వాసముంచువాడు పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నీళ్లు చేదుకోవటం అంటే కడుపులో నుంచి జీవ జల నదులు ప్రవహించే ఆ ఆత్మీయ అనుభవం. యెహెజ్కేలుని దేవుడు ఫస్ట్ అలాగ చీలమండల లోతులోకి తీసుకెళ్ళాడు. సరిపాల. తర్వాత ఎక్కడికి వచ్చాడు చెప్పండి? మోకాళ్ళ లోతులోకి వచ్చాడు సరిపాల. ఆ తర్వాత మొలలోతు, సరిపాల ఈదలేనంత లోతులోకి తీసుకెళ్ళిపోయాడు. ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే పరిశుద్ధాత్మ ఆ అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. నీళ్లు చేదుకోగలిగిన ఆ అభిషేకం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గిబియోనీల ఆత్మీయ స్థితిని గురించి మనం ఆలోచిస్తే వాళ్ళకి ఎందుకయ్యా వాళ్ళు కోరినట్లుగా దేవుడు చేయగలిగాడంటే యెహోషువ వాళ్ళకి ఆ విధంగా సహాయం చేయగల 5 రాజులు వాళ్ళ కాళ్ళ కిందకు వచ్చేసారు. ఎలాగా అంటే వాళ్ళు చేసిన పనులు చూస్తూ ఉంటుంటే అద్భుతం. నీళ్లు చేదటం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఆత్మీయులైన మీరు ఈ అభిషేకం తైలం మీ మీదకి దిగివచ్చినట్లుగా ఆత్మదేవుడు మీలో క్రియ ఆరంభించునుగాక. దైవజనులు శామ్యూయల్ దైవవర్మ అనే ఒక పెద్ద పాస్టర్ గారు పూర్వం అద్భుతమైన పరిచర్య చేశారు. ఇప్పుడు లేరు, ఆయన ప్రభు మహిమలోకి వెళ్ళిపోయారు. ఆయన పరిచర్య అంతా కూడా దెయ్యాల మధ్యలో పరిచర్య ఉండేది ఆయనకి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్లో దెయ్యాల గురించి చెప్తున్నారు ఏంటంటే బాబా అనుకుంటున్నారు మీరు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటట్లేదు మనసు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు దెయ్యాల మధ్యలో పరిచర్య అయింది. ఒకసారి ఆయన పరిచర్య మీటింగ్ ముగించుకుని, దైవవర్మ గారని దైవ సేవకులు శామ్యూయల్ దైవవర్మ మీటింగ్ ముగించుకుని, అప్పట్లో సైకిలు కంజరితోనే కదండి సేవ. మీటింగ్ ముగించుకుని ఒంటరిగానే, అప్పట్లో ఎవరో తోడుగా కూడా ఎవరో వచ్చేవారు కాదు. సైకిల్కి డ్రమ్ము కట్టుకుని, మైక్ ఎట్టుకుని, ఆ కంజరి కట్టుకుని అలాగా సేవ చేసిన రోజులంట అవి. వెళ్ళిపోతూ ఉంటుంటే ఎవరో ఒకరు కనబడి లిఫ్ట్ అడిగారంట. అదేమో చెరువు ఉండే ప్రాంతం. సరే పాపం నడుచుకుంటూ వస్తున్నారులే అనుకుని లిఫ్ట్ ఎక్కించుకున్నారంట. ఆయన ఎంత తొక్కుతున్న సైకిల్ అక్కడే ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అరగంట అయిపోయింది, చెరువు దాటలేదు. 30 గంట అవుతుంది. మోజేస్ గారు వింటున్నారా? చెరువు దాటలేదు, అక్కడే ఉన్నారు. సైకిల్ ఎలా ఉందంటే ఆయన పరిస్థితి, సైకిల్ స్టాండ్ వేసి తొక్కితే ఎక్కడ సైకిల్ అక్కడే ఉన్నట్టుగా ఆ వెనకాల ఎక్కించుకున్న కాడి నుంచి అసలు సైకిల్ ముందుకు వెళ్ళలేదు, వెనకాల అక్కడే ఉంటుందన్నమాట. ఏం అర్థం కావట్లేదు. సేవకులకు ఉండే కృప ఏమిటంటే వాళ్ళు ఎక్కడున్నా స్తుతిస్తూనే ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుణ్ణి కనపరుస్తా. నేను ఉంటానా, కారు ఎక్కానా, వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ ఉంటారు, నేను పాడుకుంటూ ఉంటాను, వాక్యాలు చెప్పుకుంటూ ఉంటాను. ఏ పరిచయంలో ఉన్నా మన మనసంతా దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అరగంట అయినా ఎందుకు ముందుకెళ్ళలే, చెరువు దగ్గరే ఉన్నా, ఏంటి ఏమైందో మనసులోకి ఆలోచన వచ్చి దేవుణ్ణి స్తుతిస్తా. ఒకసారి
అక్కడ సైకిల్ స్టాండ్ వేసి, ఆగండి ముందుకెళ్ళి వస్తాను, వెనక్కి ఏం పని నీకు, ముందుకెళ్తాను అంటున్నాడట. లేదు లేదు, వెళ్ళి అక్కడ మనసులో స్తుతించి యేసు రక్తమే జయమన్నాడంట. ఆ వెనకాల కూర్చున్నవాడు ఎగిరిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంతసేపు అరగంట సేపు నుంచి ఉన్నవాడు ఎవరో దెయ్యం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ దెయ్యంతోనే సైకిల్ తొక్కుతానన్నాడు వరడు. అయ్య బాబాయ్ గారు ఇప్పుడు ఎందుకు చెప్పారండి బాబు, మాకు రాత్రి నిద్ర పట్టేదండి బాబు, ఇంటికి వెళ్ళమండి బాబు. క్రైస్తవుడు దెయ్యాలకి భయపడకూడదు. ఆమెను చెప్పండి ఒకసారి. ఆత్మదేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉండునుగాక, ఏది నీకు హాని చేయకుండా నేను కాపాడునుగాక. నిజంగా యేసు నామాన్ని స్మరిస్తూ ఉండగానే దెయ్యాల ప్రభావం తొలగిపోతుందండి. ఈరోజు అభిషేకం చాలా ఉన్నతమైంది. నీళ్లు చేదుకునే ఆ అనుభవంలోకి నువ్వు వస్తే నువ్వు కోరినట్లుగా దేవుడు నీకు చేయబోతున్నాడు. అద్భుతం ప్రభు చేయునుగాక. రైట్, ఇక 4-5 మాటలు ఉన్నాయి, రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచేస్తాను. 4వ మాట, గిబియోనీయులు చేసిన పని ఏంటంటే శూరులు అనండి. యెహోషువ పుస్తకం 10వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. ఈ మాట చదువుదామా? యెహోషువ పుస్తకం 10వ అధ్యాయం 2వ వాక్యం. నన్ను అక్క మైక్ చూడు. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది. ఓకే, అక్కడ జనులందరూ కూడా గిబియోనీలు ఎలాంటి వాళ్ళు తెలుసా? శూరులు. ఆమేనండి. ఓకే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? బలశౌర్యం కలిగిన దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. నువ్వు బలహీనుడు కావు, యేసు నామములో బలవంతుడిగా మార్చబడదుగాక. నా ప్రార్థన, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. కొంతమందికి హెల్త్ విషయాల్లో అనారోగ్యాలు ఎదురైనప్పుడు ఊరకనే సిక్కైపోతూ ఉంటారు. తరచుగా ఏదో ఒక బలహీనతను బట్టి కృంగిపోతూ ఉంటారు. ఇదిగో గిబియోనీని ఎలా చేశాడో తెలుసా దేవుడు? ఆ పట్టణమే అన్నిటికీ రాజధానిగా మారిపోయింది. గిబియోనీయులు బలశౌర్యం కలిగిన వారుగా, శూరులుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మనకు ఒక యుద్ధం ఉంది. మీరు పోరాడేది శరీరులతో కాదు. చెప్పండి. ఆకాశం అందున్న దురాత్మలతో మనం పోరాడుతున్నాం. మనమందరం బలశూరులుగా మార్చబడదుముగాక. యెహోషువ పుస్తకం 1:14 మీరు తర్వాత నోట్ చేసుకోండి. 1:14 ఏముంటుందంటే, కుటుంబస్తులందరూ, యెహోషువ దగ్గర ఉన్న కుటుంబస్తులందరూ ఎలా ఉండాలని కోరుకున్నా తెలుసండి? యుద్ధ సన్నద్ధులై ఉండండి, యుద్ధ శూరులై ఉండండి అని కోరుకున్నాడు యెహోషువ. నేను ఆశిస్తున్నాను షమ్మా కుటుంబాలు ఎప్పుడు కూడా ఎక్కడున్నా మీకు ఎలాంటి పోరాటం వచ్చినా మీరు జయించి పోరాడి గెలుపొందే శూరులుగా మీరు మార్చబడుదురుగాక. దైవ కృప మిమ్మల్ని కమ్ముకొనుగాక. అలాంటి ఆశీర్వాదానికి మీరు కారకులుగా మారుదురుగాక. చివరి మాట 5వది, ప్రాకారాలు కట్టుటలో తోడ్పడినవారు. ప్రాకారాలు కట్టుటలో తోడ్పడినవారు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 7వ వాక్యం. వారిని ఆనుకొని గిబియోనీయులు మిస్పా వారు, గిబియోనీయుడైన మెలట్యాను, మెరోనీతీయుడైన యాదోనిను, ఏటి అవతలనున్న అధికారి న్యాయపీఠం అంచబడు స్థలం వరకు బాగు చేసిరి. చాలు. అక్కడ గిబియోనీయులు చేసిన పని ఏంటంటే ప్రాకారాలు కట్టడంలో సహాయపడ్డారు, తోడ్పడ్డారు. నెహెమ్యా ఒక్కడే కాదు, నెహెమ్యాతో పాటు కొంతమంది పనిచేశారు. ఈరోజు నా ఆశ, సేవ పరిచర్య ఒక్క సేవకుల ద్వారా జరిగేది కాదు. గిబియోనీయులు ఎలాగైతే ఆ యొక్క ప్రాకారం కట్టడానికి తోడ్పడ్డారో, షమ్మా కుటుంబస్తులందరూ కూడా ఒక గిబియోన్లాగా పనిచేస్తే అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టబడునుగాక, ప్రాకారములు కట్టబడునుగాక, పరిచర్యలు కట్టబడునుగాక, సేవలు స్థిరపరచబడునుగాక. దేవుడు ఖచ్చితంగా అలాంటి కృప మనకిస్తాడు. పరలోక రాజ్యంలో దేవుడు ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ప్రాకారాలను కడుతూ వచ్చారంట. ఈరోజు ఆత్మీయుల జీవితాన్ని కట్టడానికి, పడిపోయిన ప్రాకారాలు మరలా తిరిగి కట్టడానికి, ఎవరైతే ఒకప్పుడు ఆత్మీయంగా ఉండి చల్లారిపోయారో, ఒకప్పుడు ఆల్ నీడ్ ప్రేయర్ అంటే ఎంత ఆసక్తిగా ఉండేవారో, ఒకవేళ ఉపవాస ప్రార్థన అంటే ఎంత ఆసక్తిగా ఉండేవారు,
ఒకవేళ పరిచర్య అంటే, దేవుని పని అంటే ఎంతో సహకారులుగా ఉండాలనే మనసు ఒకప్పుడు ఉండేదేమో. రాను ఒకవేళ ప్రాకారం పడిపోయిన స్థితిలో ఉంటే, అలాంటి ఆత్మీయంగా చల్లారిపోయిన వారిని తిరిగి నెహెమ్యా ఎలాగ కట్టడానికి ఈ గిబియోనులను తోడుగా తీసుకున్నాడో, నీవు కూడా పడిపోయిన ఆత్మీయ జీవితాల్ని మరలా కట్టడానికి యేసయ్య నిన్ను ఒక సాధనంగా వాడుకొనుగాక. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. గిబియోనులకి యెహోషువ సహాయం చేశాడు. 5 రాజులు వాళ్ళు జయించారు. గిబియోనీలకి దావీదు కూడా వారు కోరుకున్నట్లుగా చేశాడు. ఈరోజు పరమ దావీదుగా ఉన్న ప్రభు నువ్వు కోరుకున్నట్లుగా చేస్తాడు, నీకు సహాయాన్ని చేస్తాడు. అలా చేయాలంటే గిబియోనీలు ఏం చేశారో ఒక 5 మాటలు మీకు వివరించాను. చెప్పండి, ముగించుకోబోతున్నాం. చెప్పండి, గిబియోనులు చేసిన మొదటి పని ఏంటి చెప్పండి? బలిపీఠం దగ్గర పరిచర్య చేశారంటే పాపక్షమాపణ. బలిపీఠం దగ్గరికి ఎవరు వచ్చినా పరిశుద్ధపరచబడిపోవాలి. నీ ఆత్మీయ జీవితం అలా ఉండాలి. నెంబర్ టూ, కట్టెలు నరికే అనుభవంలో వాళ్ళు ఉన్నారు అంటే క్రమశిక్షణ, అప్పగించుకునే మనసు. నెంబర్ 3, నీళ్లు చేదారు అంటే అభిషేకానికి గుర్తు. నెంబర్ 4, శూరులుగా యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. నెంబర్ 5, ప్రాకారాల్ని కట్టారు. అందుకే వాళ్ళు కోరుకున్నట్లుగా దావీదు వాళ్ళకి చేశాడు. అందుకే యెహోషువ వాళ్ళకి సహాయం చేశాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం 6 నెలలు అయిపోయింది. ఎలాగని ఆలోచిస్తున్నావా? గిబియోనీలు చేసినట్లుగా నువ్వు చేయి. నీవు కోరినట్లుగా ప్రభు నీకు చేస్తాడు. ఇట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించబడును గాక. అందరిలాగే లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడిక మనం ముగింపులోకి తీసుకెళ్ళిపోదాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోబోతున్నాం. విన్న మాటలన్నిటి